నుంచి మనమందరము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి? క్రీస్తు ప్రభువు 12 గంటల సమయంలో సిలువలో వేలాడుతూ ఉన్నారు. 3 గంటల సమయానికి క్రీస్తు ప్రభువు మరణిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువు మరణించినప్పుడు ఏమేమి జరిగింది నేను చెప్పాలి. క్రీస్తు ప్రభువు 3 గంటల టైంలో మరణించినప్పుడు ఏం జరిగింది? క్రీస్తు ప్రభు సిలువ మీదే ఉన్నాడు. ఆయన 3 గంటల సమయంలో మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత ఏమైంది? చీకటి కమ్మింది. ఇంకా దేవాలయపు తెర రెండుగా జరిగింది. ఇది మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలో చూస్తాము. దేవాలయపు తెర జరగడం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయం తెర పై నుంచి క్రిందకు రెండుగా తిరిగెను, భూమి కంపించెను, కొండలు రద్దలాయెను. ఇది క్రీస్తు ప్రభువు మరణించినప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే ఎందుకని ఈ దేవాలయం తెర రెండుగా తీరింది? అసలు ఈ దేవాలయం తెర ఏమిటి అని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలుగా ఒక దివ్య మందసాన్ని చూసినప్పుడు మొట్టమొదటిసారిగా నిర్గమకాండంలో మనము ఆ తెరను చూస్తాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనంలో ఆ తెర అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ రంగులతో ఉంటుంది అని చెప్పి అక్కడ రాబడి ఉండడాన్ని మనం చూస్తాం. సహోదరి సహోదరులారా, చూడండి ఒకసారి. పేరిన దారముతో యూదా రూమా ఎరుపు రంగుతోనూ కళాత్మకంగా చేయబడి చెరువు దూతల బొమ్మల అల్లిక గల అడ్డు తెరను తయారు చేయించుము. తెరను 4 కొమ్ముల స్తంభానికి వేలాడదీయము. ఆ స్తంభములను బంగారంతో పొదిగి వానికి బంగారు కొక్కెములు అమర్చును అని చెప్పి అక్కడ రాయబడింది. ఏంటి అంటే దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు మోస్తున్నారు. ఆ మందసంలో ఏమేమి ఉంటాయో చెప్పండి. దేవుని యొక్క మందసాన్ని వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ మోసుకుంటూ వెళ్తున్నారు కదా. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఏమున్నాయి చెప్పాలి. ఆ దిగువ మందసంలో ఏమున్నాయి? మోషే కర్ర, తర్వాత 10 ఆజ్ఞల పలకలు, తర్వాత మన్నా ఆహారం. ఈ 3 కూడా ఆ మందస్సు పెట్టెలో ఉన్నాయి. ఆ మందస్సు పెట్టెను ఒక గుడారంలో ఉంచినప్పుడు ఆ గుడారం చుట్టూ కూడా ఏం పెట్టమంటున్నాడు? ఆ మందస్సు చుట్టూ ఇదిగో ఒక తెరను పెట్టుము. ఆ తెర 4 కలర్లో ఉండాలి. ఏంటి ఆ కలర్లు అంటే నీలి రంగు ఒకటి, నీలి రంగుతోటి సగం ఉండాలి, మిగతా సగము పర్పుల్ అంటారు, అంటే అది వంకాయ కలర్. ఆ వంకాయ కలర్ తోటి సగము ఉండాలి. తర్వాత ఎర్రటి రంగు ఉండేది ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఒక తెల్లని రంగు అనేది ఉంటుంది, లేదా గోల్డ్
దేవదూతల బొమ్మలు, కెరూబీము దేవదూత బొమ్మలను రెండింటిని తయారు చేసి దాంట్లో ఉంచండి అని చెప్పి ప్రభువే చెప్పాడు. ఈ తెరతో ఏం చేయాలి? ఈ దివ్య మందసాన్ని మూసి ఉంచాలి. ఈ దివ్య మందసంలోనికి, అతి పవిత్రమైన స్థలంలోనికి ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు, ఎవరంటే వాళ్ళు చూసేదానికి లేదు. ఇదిగో యెరూషలేము దేవాలయాన్ని కట్టినప్పుడు ఈ హోలీ ఆఫ్ హోలీస్, అతి పవిత్రమైన స్థలంలో ఈ దివ్య మందసాన్ని ఉంచుకున్నారు. దివ్య మందసాన్ని ఉంచిన తర్వాత దానిని తెరతోటి కప్పి ఉన్నారు. ఈ తెర ఎన్ని రంగులో ఉంది? మొత్తము 4 కలర్లు ఉన్నాయి. బ్లూ కలరు, వంకాయ కలరు, రెడ్ కలరు, తర్వాత వైట్ కలరు లేదా గోల్డ్ కలర్ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ కలర్లతో ఆ గుడ్డ అనేది ఉంది. దాని మీద ఏ బొమ్మలు ఉన్నాయి? కెరూబీము దేవదూతల బొమ్మలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇది రెండుగా చేరింది అన్న సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము దీనికి యోబు రాసిన గ్రంథం, యోబు గ్రంథం తీసుకోండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ మాటలు విని యోబు లేచి సంతాప సూచకముగా పై వస్త్రాన్ని చించుకున్నాడు. ఎందుకని ఆ యోబు సంతాప చిహ్నంగా ఆ పై వస్త్రాన్ని చించుకొని ఉన్నాడు అంటే, అతడు తన మొదటి కుమారుని తర్వాత కుమారులందరినీ కూడా మరణ వార్తను విని ఉన్నాడు. వాళ్ళు మరణించాలని తెలిసిన వెంటనే పైకి లేచి తన పై వస్త్రాన్ని రెండుగా చీల్చుకొని సంతాపం తెలియజేస్తున్నాడు, దుఃఖాన్ని తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుల, మరి రెండవదిగా ఆదికాండము 37వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 54వ వచనం. 34వ వచనం చదవండి. అతడు తన వస్త్రములను చించుకొని నడుమునకు కోరిపట్ట ధరించుకున్నాడు. ఎవరు ఇతను? ఎవరు చెప్పండి? యేసేపు మానవార్తలు అన్నాడు. ఎవరు? యాకోబు. వాళ్ళ కుమారులందరూ కూడా యేసేపును చంపాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పితే ఏమవుతుంది, వాళ్ళకి అప్పగించాలని చెప్పి వాళ్ళు అప్పగించి ఆ వస్త్రం పైన కొన్ని రక్త మరకలాగా వేసి నీ కుమారుడు మరణించాడని యాకోబుకు చెప్పినప్పుడు ఆయన వేసి తన వస్త్రాన్ని రెండుగా చించుకొని సంతాపాన్ని తెలియజేయడానికి మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. ఇక్కడ దావీదు కూడా ఎప్పుడైతే ఒక మరణ వార్తలు విని ఉన్నాడో అప్పుడు తన బట్టలను చించుకొని సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఎవరైనా బట్టలు చించుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు ఒక మరణ వార్త విన్నప్పుడు, ఒక బాధకరమైన వార్తలు వాళ్ళు వినినప్పుడు, వాళ్ళ సంఘటన వాళ్ళ కుటుంబ వ్యక్తి ఎవరైనా మరణించినప్పుడు, వాళ్ళ సొంత వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు ఇది జరుగుతుంది. రెండుగా వాళ్ళ వస్త్రాలను తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఎవరే కానీ ఆ లోపలికి వెళ్ళలేరు. ఒక్క హై ప్రీస్ట్, ఆయన ప్రధాన యాజకుడు తప్ప, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే
ఆ తెర లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. అటువంటి ఆ పవిత్రమైన స్థలంలో ఈ తెరను పెట్టి ఉన్నారు. ఆ తెర రెండుగా చేయండి అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. తండ్రి దేవుడు తన కుమారుని కోల్పోయి ఉన్నాడు. తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని మరణవార్తను విని ఉన్నాడు. అందుకనే ఆ తండ్రి దేవుడు కూడా ఆయన రక్షణను చూసుకుని ఉన్నాడు. ఇదిగో ఈ దేవాలయం తెర రెండుగా చీలింది అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థము ఇది. ప్రియమైన సహోదరి సహోదరుల, అది తండ్రి దేవుడు సంతాపకరంగా చేస్తున్నది. అయితే రెండవది ఏమిటి అంటే, ఇదిగో ఎవరైతే ఎవ్వరు కూడా ఆ పవిత్రమైన స్థలంలోనికి అడిగినాల్సిన దానికి అర్హత లేనే లేదు. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రధాన యాజకులు వెళ్ళి చూసేటువంటి ఆ స్థలాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎవరు ఏ భేదము లేదు, అందరూ సమానమే అన్నట్టుగా ఆ ప్రభువు ప్రతి ఒక్కరికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ తెర తీసి ప్రతి ఒక్కరిని కూడా లోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో వీళ్ళు వాళ్ళు ప్రధాన యాజకులు మామూలు ప్రజలు వీళ్ళని భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని దగ్గరకు రావడానికి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దేవుని వద్దకు రావడానికి ప్రభువు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఆ దేవాలయం తెరంతా కూడా బ్లూ కలర్ లో, తర్వాత పర్పుల్ కలర్ లో ఉంటూ ఉంది. ఆ తర్వాత ఎరుపు రంగులో ఉంటుంది. ఆ తర్వాత తెల్లని రంగులో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎరుపు నీలి రంగు కానీ, పర్పుల్ కలర్ వంకాయ రంగు కానీ ఇవన్నీ కూడా పశ్చాత్తాపకానికి సూచకంగా ఉంటూ ఉన్నాయి. అదే విధంగా ఈ ఎరుపు రంగు దేనికి సూచకంగా ఉందంటే, ఈనాడు క్రీస్తు ప్రభువు చెందించినటువంటి రక్తానికి అది సూచకంగా ఉంది. ఆ ప్రభు యొక్క రక్తం ద్వారా మనమందరం కూడా కడుగబడి ఈ తెల్లని వస్తువు అయినటువంటి పరలోకానికి మనమందరం కూడా చేర్చబడుతున్నాం. అప్పటి వరకు మరణం ద్వారా మూసుకుపోయినటువంటి పరలోక ద్వారాలను క్రీస్తు ప్రభు మరణం ద్వారా వాటిని తెలుస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన రక్తం చే కడగబడి పరలోక రాజ్యంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది దాని ఉన్నటువంటి నిగూఢమైన సత్యము. ప్రేమైన సహోదరి సహోదరుల, మరి ఆ సత్యాన్ని మనమందరం కూడా గ్రహించి ఆ ప్రభువుని మనమందరం కూడా తెలుసుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చి మరణించి మన పాపముల కొరకే, మనల్ని ఆ పరలోకానికి చేర్చడం కొరకే అన్న సత్యాన్ని మనమందరం గ్రహించుకొని ప్రార్థించుకుంటాం.